తెలంగాణ బడ్జెట్ 2025-26 ఖమ్మం జిల్లా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం తన సీటు వద్ద నేమ్ బోర్డు పెట్టలేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో వాగ్వాదం. సమస్యలు విన్న తర్వాతే బడ్జెట్ ను పెట్టాలని బీఆర్ఎస్ మరియు వామపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆందోళన. తెలంగాణ బడ్జెట్ 2025-26 సమావేశాల్లో భాగంగా ఈ రోజు కుత్బుల్లాపూర్లో డిగ్రీ కళాశాలకు స్థల కేటాయింపు నిర్మాణ విషయంపై బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావున ప్రభుత్వం వెంటనే హెచ్ఎండిఏ పరిధిలోని 110 ఎకరాలలో హెచ్ఎండి స్థలంలో 5 ఎకరాలను కేటాయించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు సిఎస్ఆర్ ఫండ్స్లలో వేటినైనా వినియోగించుకొని కళాశాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ కళాశాల ఏర్పాటుతోనైనా విద్యార్థులకు న్యాయం చేసిన వారం అవుతాము. వొకేషనల్ కాలేజ్ని నడిపిస్తాను అధ్యక్ష. అయితే డిగ్రీ కాలేజ్ మంజూరైన తర్వాత విత్ ఇన్ క్యాంపస్లోనే కడదామని ఒక ఆలోచన మాకు రాగానే, కానీ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఏమంటారంటే డిగ్రీ కాలేజ్కి సపరేట్ క్యాంపస్ ఉండాలా, మరి ఇంటర్మీడియట్ బోర్డు వేరే డిగ్రీ కాలేజ్ బోర్డు వేరే అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆ పని అక్కడ పెండింగ్ పడిపోయింది అధ్యక్ష. అయితే నేను మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది అధ్యక్ష. నిన్న కూడా పద్దుల్లో హెచ్ఎండి మన మున్సిపల్ శాఖ పద్దులు మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేశాం. హెచ్ఎండిఏకి సంబంధించిన స్థలం 110 ఎకరాలు మరి హెచ్ఎండి ఎక్సెస్ ల్యాండ్ది జగిద్రిగుట్ట దగ్గర అవైలబుల్ ఉంది. మరి డిగ్రీ కాలేజ్కి 5 ఎకర్స్ మీరు టైటిల్ ఇచ్చినట్టయితే మరి ఆ టైటిల్ ఒక్కసారి డిగ్రీ కాలేజ్ మీద వస్తే మనకు స్టేట్ ఫండ్ కానీ ఐదర్ లేకపోతే ఇంతకుముందు మా సభ్యుడు చెప్పినట్టు సెంట్రల్ ఫండ్ కానీ యూనియన్ ఫండ్ బడ్జెట్ కానీ లేకపోతే సిఎస్ఆర్ కానీ ఏదో ఒకటి 5 ఎకర్స్ సపరేట్ ఎక్స్క్లూజివ్ ఉంటే రేపు పొద్దున అటానమస్గా కూడా డిగ్రీ కాలేజ్ చేయడానికి డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు జూనియర్ కాలేజ్ బిల్డింగ్లలో ఆ కాలేజ్ నడుస్తుంది కాబట్టి విద్యార్థులు స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వారు ఒకసారి హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా లెటర్ పెడితే ఇమ్మీడియట్గా హెచ్ఎండిఏ వాళ్ళకి టైటిల్ ఇచ్చేస్తే మనకు ఫండ్ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే సిఎస్ఆర్ ద్వారా తీసుకుంటే తర్వాత బిల్డింగ్ పూర్తి చేయడానికి ఆ విద్యార్థులకు న్యాయం చేసే వాళ్ళం అవుతామని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.